ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ మధ్యకాలంలో వన్ డే మెసేజ్లు చెప్పుకుంటున్న విషయం మనకు తెలుసు. అలానే ఈరోజు కూడా అదే ఒక విషయాన్ని మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క విషయం ఇప్పటికప్పుడు పూర్తయిపోయేది కాదు, కానీ బహుశా రేపు దినానికి కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చదివిన దాన్ని బట్టి కొంత ఆలోచన చేయవలసి వచ్చింది అందులో. పోనీ అది నా యొక్క సొంత జ్ఞానం అని అనడానికి లేదు. నా సొంత జ్ఞానాన్ని ఎలాగ నేను కలపను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పూర్తిగా నేను ఇచ్చే మెసేజ్ కంటిన్యూగా రోజు జరిగే కంటిన్యూమైన మెసేజ్ తీసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. టైం అంటే మరీ ఎక్కువ రోజులు కాదు, గ్యాప్ లేకుండానే ఇస్తాను. త్వరగానే కంటిన్యూమైన మెసేజ్ తీసుకుంటాను. కానీ ఈలోగా ఈరోజు కూడా ఒక చిన్న వన్ డే మెసేజ్ మనం చూసుకుందాం. ఇప్పటికిప్పుడైతే అవ్వదు, రేపు దినమును కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క విషయం ఏంటి అని అంటే కనుక నూతన నిబంధనలోంచి మత్తయి సువార్తలోంచి ఒక చిన్న మాట ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 12 వరకు ఉంది. అక్కడ ఏమని రాయబడి ఉందంటే చూడండి, ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందిరని యూదయ సమరయలం ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అని యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునివాడు. మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. అతడు పరిసయ్యులతోనూ సద్దూకాయులతోనూ అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పగలిగిన వాడు ఎవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మీకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఆ రాళ్లకు పిల్లలను, అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఉన్నది, అగ్నిలో పారవేయబడి ఉన్నది. మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ నీళ్లతోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయడని వారితో చెప్పును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మీ దైవజనులు ఎన్నోసార్లు బోధించుంటారు, మీరు ఎన్నోసార్లు వినుంటారు. మీకు ఎక్కడ అడిగినా ఎప్పుడు అడిగినా ఈ వాక్యం టక్మని చెప్పేస్తారు, మీరు మీ దైవజనులకు చెప్పేస్తారు ఈ వాక్యం. అలానే నేను చిన్నప్పటి నుంచి విన్నాను, ఇప్పుడు నేను కూడా చెప్పడం మొదలుపెట్టాను. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అది ఏంటంటే
యోహాను అక్కడ బాప్తిసం యొక్క కార్యక్రమాలు జరుగుతున్న యోర్దాను నది దగ్గర బాగానే ఉంది. ఎందుకర్రా అతను అంత సీరియస్ అయిపోయాడు? అందరి మీద అక్కడ ఎందుకో గయ్య గయ్య గయ్యలు ఆడేస్తున్నాడు? ఎందుకు వాళ్ళని అలా తిడుతున్నాడు? ఎందుకు వాళ్ళ మీద అతను అంత ఫైర్ అయిపోతున్నాడు? తను కంట్రోల్ అవ్వలేకుండా అంత ఎమోషనల్ ఫీలింగ్స్ తోటి చాలా బాధాకరంగా, చాలా కోపాకరంగా, చాలా ఆవేశపరుడుగా ఎందుకు అక్కడ అన్ని మాట్లాడేస్తున్నాడు? రొట్టెలు అంటున్నాడు, రాళ్ళు అంటున్నాడు, అబ్రహాం అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, మారు మనసు అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అన్నాడు. బాగానే ఉంది. అసలు అతను అక్కడ వర్ణించిన మాటలన్నీ కూడా పక్కన పెడదాం. మాటలన్నీ కూడా ఒక్కొక్కటి బిట్టుగా తీసుకొని పక్కన పెడదాం. అసలు ఎందుకు కోపడ్డాడు? అక్కడ జరిగినది మంచి కార్యమా, చెడ్డ కార్యమా, దేవుని యొక్క కార్యమా, అపవాది కార్యమా అని కూడా మనం పరిశోధన చేస్తే కనుక చెయ్యాలి. పరిశోధన చేయకపోతే ఏదీ రాదు. చాలా కోపడ్డాడు కదా. సరే కోపడ్డాడు, మళ్ళీ తిట్టడం ఎలా తిడుతున్నాడు? సర్ప సంతానమా, పాపిష్టి జనమా, రాబు ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడరా బాబు అని వాళ్ళని ఇంక నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నాడు. ఇంకా అసలు అక్కడ ఏం జరిగింది? ఎందుకంత బాధపడిపోయి అందరినీ తిట్టేస్తున్నాడు? అక్కడ మంచి కార్యమే కదా జరుగుతుంది, చెడ్డ కార్యం కాదు కదా, దేవుని కార్యమే కదా, దయ్యం కార్యం కాదు కదా. మరి ఎందుకు అతను అంత దోషణాపాలు చేస్తున్నాడు అందరినీ? ఎందుకంత ఫైర్ అయిపోతున్నాడు? ఎందుకంత ఉగ్రత పరుడైపోతున్నాడు? ఒక విధంగా మన భాషలో ఇప్పుడు చెప్పుకోవాలంటే అతను ఎమోషనల్ కంట్రోల్ అవ్వట్లేదు, అంటే బీపీ కంట్రోల్ అవ్వట్లేదు. మనం సీరియస్ అయినప్పుడు బీపీ వస్తుందంట. బీపీలు, షుగర్లు, అప్ అండ్ డౌన్స్ అవన్నీ కాదు, భయంకరమైన కోపం రావడం అంతే. ఇప్పుడు దానికన్నీ ఇలాంటివి లేనోళ్ళు కూడా అన్నీ అంటగట్టేస్తున్నారు పాపం. పెద్దవాళ్ళు కూడా ఏదైనా ఒక మాట అంటే వెంటనే వాళ్ళకి బీపీ ఉన్నట్టుంది, వాళ్ళ షుగర్ ఉన్నట్టుంది, వాళ్ళకి అది ఉన్నట్టుంది, వీళ్ళకి ఇది అంతే తప్ప వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో ఒక మాట మన జ్ఞానంగా ఒక్క 2 నిమిషాలు ఆలోచించి మాట్లాడదామన్న ఆలోచన ఈరోజు తరపు వారికి ఎవరికీ లేకపోతుంది. ఒకటి మాత్రం గమనించుకోవాలి సుమా, ఇప్పుడు మనం అందరూ ఒక వయసులో ఉన్నాం. చెప్తున్న నేను కానీ వింటున్న మీరు కానీ ఒక వయసులో ఉన్నారు. మరీ అంత ఇలాంటి పవర్ఫుల్ వాటికి, పాతకాలపు మాటలకి, కొంచెం బైబిల్ వర్డ్స్కి, లేకపోతే డిక్షనరీలకి, కొన్నాటికి అర్థాలు తెలియట్లేదు. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, ఎలా గౌరవించాలో తెలియట్లేదు, ఎలాగ ప్రవర్తించాలో తెలియట్లేదు అని అంటే ఒక తరపు వారిని అయితే మనం చెప్పచ్చు. అంటే నాకు తెలిసుండి నేను సంఘంలో, సమాజంలో తిరుగుతున్న, ఈ సొసైటీలో తిరుగుతున్న దాన్ని బట్టి నేను చెప్పగలను. అది ఎవరు అంటే మన ముందున్న జనరేషన్ పిల్లలు. వాళ్ళకు ఒకవేళ 16 వచ్చినా, 17 వచ్చినా, 18, 20 దాకా వేసుకోండి. కొంచెం ఇంకా పెద్దవారితో మాట్లాడే తీరు తెలుస్తలేదు అని నేను అనుకుంటున్నాను. అలా తీరు తెలియపోవడానికి గల కారణం తల్లిదండ్రులు ఒక ప్రాముఖ్యమైన పాత్ర. ఎందుకంటే మనమే ఇంకా కొన్ని పాతకాలపు అన్నీ కూడా ఇప్పుడు మనకి తెలుసు. మనం ఒకలాంటి నాగరికత నుంచి వచ్చాం, మూర్ఖపు కాలం నుంచి రాలేదు. మనం మరీ కంప్యూటర్ల కాలంలో పుట్టినోళ్ళం కాదు. మనం మళ్ళీ చంద్రమండలానికి ఎక్కి దిగొచ్చి అక్కడ ఒక చంద్రమండలాన్ని నిర్మించి ఆ కక్షలో అంతా తిరిగి వచ్చిన వాళ్ళం కాదు. కక్ష అంటే మనిషి పెట్టుకున్న కక్ష కాదు సుమా. పైన ఉన్న భూగోళాన్ని, ఆ వాతావరణ శాఖ అంతా కూడా నా కుర్చీ నాకు తగిలేసింది. అలాగా చెప్పే మాట అన్నమాట అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ముందు పిల్లలకి కొంచెం పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలుస్తలేదు, వాళ్ళకి మాట తీరు తెలుస్తలేదు, విధానం తెలియట్లేదు, మూర్ఖంగా ఉన్నారంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకటి అనుకోవచ్చు. మళ్ళీ దానికి మించిన భయంకరమైన ఒత్తిడి 24 అవర్స్లో కూడా కొన్ని అవర్సే మాత్రం వాళ్ళు పడుకుంటున్నట్టున్నారు. నువ్వు చెప్తానంటుంది ఏంటి, చేస్తానంటుంది ఏంటి అని మీరు అనుకోవచ్చు.
నిజమే, నేను వాక్యాన్ని చెప్తానన్నాను, వాక్యాన్ని చదివాను. కానీ వాక్యంలో వచ్చినప్పుడు కొన్ని ఒక్కోసారి మనం మాట్లాడుకోవాలి. వాక్యం నేను రేపన్నా చెప్తాను. దానికి మూలాలు కొంచెం ఇక్కడ మనం ఇవి పట్టుకోగలిగితే మనకు అర్థమవుతుంది. మన తల్లిదండ్రులు కూడా మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు ఒకటే. తర్వాత వాళ్ళు చాలా ఎర్లీగా లేచి చాలా లేట్‌గా అంటే ఇంచుమించు చాలా చీకటి పడేదాకా ఆ క్లాసులు, ఈ క్లాసులు, అందులోనే ట్యూషన్‌లు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంటు అలాగ అక్కడ వాళ్ళు తరిపిదిస్తున్నారు. అవి క్లాస్‌లో టీచర్స్ అవ్వచ్చు, కాలేజీలో లెక్చరర్స్ అవ్వచ్చు. సో, ఎడ్యుకేషన్ పరంగా ఏది చూసినా ఈ రకంగా వాళ్ళ మైండ్‌కి ఒత్తిడి ఎక్కువైపోతుంది. కాబట్టి ఇక వచ్చిన కాసేపు టైం కూడా వాళ్ళు రిలాక్స్ అవ్వడానికే సరిపోతుంది. ఇక తల్లిదండ్రులతో కూర్చొని టైము, వాళ్ళతో మంచి చెడులు పంచుకునే టైము లేకపోవడంతో కూడా సొసైటీ విధానము, మంచి చెడులు, పురాతనమైనవి, పాతవైనవి జ్ఞానం కూడా అర్థం కావట్లేదని నేను అనుకుంటున్నాను. ఆ పురాతనమైనవి ఆ కాలాలకి ఆ పాతవన్నీ సంబంధించిన పాత వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ వయసులో ఉన్న మనము. అంటే మరి మన తల్లిదండ్రులు ఇంకెంత పాతమైన వాళ్ళు, పాత కాలపు వారు. మరి మన అమ్మమ్మల కోసం, మన తాతయ్యల కోసం తెలుసు. వాళ్ళు ఇంకెంతటి పాతకరమైన వాళ్ళు. జనరేషన్ మారుతుంది కాబట్టి ఇదైంది. నేను ఒకసారి చెప్పాను. మన తల్లిదండ్రుల బలం, మన అమ్మమ్మల బలం మన తల్లిదండ్రులకి, మన అమ్మమ్మలకి లేదు, అమ్మలకి లేదు. అమ్మల బలం వాళ్ళ కన్నా పిల్లలకి లేదు. వాళ్ళ బలం ఇంకెవరైనా కనడానికి లేదు. స్త్రీ పురుషులు ఎవరికైనా సరే పురాతన వాళ్ళకున్న బలం మన తల్లిదండ్రులు లేదు. మన తల్లిదండ్రులకున్న బలం మనకు లేదు. మనకున్న బలం మన పిల్లలకి లేదు. వాళ్ళప్పుడు ఇంకా తాతల కాలంలో చేదస్తాం. తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాక ఏదో ఒక జ్ఞానం, మన దగ్గరికి వచ్చాక కొంచెం ఉన్నతమైన జ్ఞానం. ఇప్పుడు పిల్లల దగ్గరికి వచ్చాక మనము వాళ్ళ ముందు మాట్లాడలేనటువంటి విపరీతమైన జ్ఞానం అని నేను అనుకుంటున్నాను. అంటే నేను చూసి, నేను తిరిగొచ్చి, నేను మాట్లాడి, నాతో మాట్లాడిన విధానాలు చూస్తూ ఉంటే తల్లిదండ్రులు వాళ్ళతో చెప్పే టైం దొరకట్లేదు. ఒకవేళ టైం దొరికినా వీళ్ళు చెప్పట్లేదు. ఇక కాసేపు ఏదో టీవీలో సెల్లులో అని ఉంటున్నారు. తప్పు లేదు, ఉండాలి అలాగా. లేకపోతే వాళ్ళ బ్రెయిను పాడైపోయి పిచ్చోళ్ళు అయిపోతారు. ఇప్పటికే ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి, జాబ్స్ తక్కువైపోయి, ఇలాంటి ఉద్యోగం రాకుండా డబుల్ డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా, థియాలజీలు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏ కాలేజీ, ఏ ఆలజీ చేయాలా అని జాబుల కోసం జుట్టు పీక్కొని ఆలోచించుకుంటున్నారు కానీ జాబ్స్ రావట్లా. ఎడ్యుకేషన్ ఎక్కువను, జాబులు తక్కువగానే ఉన్నాయి. సరే, అది కూడా మనం పక్కన పెడదాం. పక్కన పెట్టకూడదు, పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆలోచనలోకి తీసుకోవాలి. అది ఏ రీతిగా అంటే గనక ఇప్పుడు ఇక్కడ యొక్క వాక్యానికి లింక్ అయిన మాట ఏంటంటే, ఎందుకు కోపడ్డాడు ఈయన, అసలు ఈయన ఎందుకు కోపడ్డాడు. ఇప్పుడు ఈ రోజున మనం కోపడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నోరు మూసుకొని విన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళు పెద్దోళ్ళు ఏదైనా మాట్లాడండి, మీకేం తెలుసండి, మాకేం తెలుసండి, ఇతను బీపీ ఉంది, ఇతను షుగర్ ఉంది, ఇతనికి అది ఉంది, ఇతనికి ఇది ఉంది. ఏంటి ఒక మాట మంచిగా మాట్లాడినా, పోనీ ఏదో పిల్లలు వాళ్ళేలో మనకన్నా చిన్నోళ్ళకి 6 అడుగులు ఉన్నంత మాత్రాన, నీ ఒంటి మీద 20 సంవత్సరాలు ఉన్నంత మాత్రాన, అతను నీకన్నా కాస్త పొట్టిగా ఉన్నంత మాత్రాన, ఏజ్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన చెప్పడానికి సరిపోడా, మాట్లాడడానికి సరిపోరా? మనం వినకుండా ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? కొంచెం ఎక్కువైతే చెయ్యెత్తాడు. ఈ రోజులో బీపీలు, షుగర్లు లేనిది ఎవరికి? ఏ మార్కెట్కి వెళ్ళినా అనేకమైన ఐటమ్స్ కనబడుతున్నాయి, వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా. అలాగే ప్రతి మనిషి బాడీలో కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంది. షుగరో, బీపీయో, మళ్ళీ అప్ అండ్ డౌన్స్, ఏంటి హై బీపీయో, లో బీపీయో, ఏంటది హార్ట్ అటాకో, ఏటాకో, ఏంటో తెలియట్లేదు, బోల్డ్ జబ్బులు వస్తాయి. గంటకో రకం. డాక్టర్లు చదువుకుంటున్న బుక్కులు వైద్యం ఒకలాగా ఉంటుంది, కొత్త కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నాయి.
డాక్టర్లు బ్రతికించాలని ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా టపీమని ప్రాణం పోతుంది. కరోనాకి ఎంతమంది చనిపోయారో మనం అందరం చూసాం. డాక్టర్లు విపరీతమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. లోనికి వెళ్ళడం, వాళ్ళ ప్రయత్నాలు చేయడం, బాడీలు బయటికి రావడం. పేషెంట్లు ఎక్కడ పడితే అక్కడ పడుకున్నారో లేదో నాకు తెలియదు కానీ ఆ టైంలో డాక్టర్లు నర్సులు కూడా కింద కూడా ఎక్కడ పడితే అక్కడ సోలిపోయి పడిపోయేవారు పాపం. అటువంటి గొప్ప వైద్యం ఇచ్చారు వాళ్ళు. సరే, అలాగా మనం చూసుకుంటే ఇక్కడ ఈ రీతిలో తను చాలా కోపడ్డాడు. ఒక్క మాట పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు కొంచెం మనం వినాలి. వాళ్ళని 10 మంది ముందు మనం అవమానపరచడం గొప్పతనం కాదు. ఏదో లేకపోతే నీకేదో నలుగురు మెచ్చేసుకుంటున్నారు కదా, నలుగురు నీకేదో అధికారం ఇచ్చారా కదా అని చెప్పేసి నువ్వు నేను పెద్ద హీరోలాగా విర్రవేగడం కాదు. సో అందులో స్త్రీ ఉన్నా, అందులో పురుషుడున్నా, ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా, ఎంతటి జాబు పరమైనా అది దేవుడికి వయసుకి అనవసరమైన విషయం. నువ్వు చేసేది తప్పు అయ్యుండి నిన్ను ఒక మాట అడిగేటప్పటికి సర్రమని కంటే అదే మాట వాళ్ళు తిరిగేసన్నా, అదే చెయ్యి వాళ్ళు ఎత్తుకొట్టినా మీ పరువులు కూడా అక్కడికే వస్తాయి. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఎవరు చూసుకునేది వాళ్ళే చూసుకుంటారు. దిగలేనంతసేపే. లోతుగా ఉంది దిగద్దు బాబా అన్నావు అనుకో, నేను దిగుతానంటే వాడికి తెలుస్తుంది. చెప్పింది మంచిదే, నిజమే, లోతు, నేను పొట్టోని మునిగిపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే మన అహంకారం ఎక్కడైనా చూపించాలి. దేవుని మందిరాల్లోని, దేవుని బిడ్డల మీద, దేవుని సంబంధించిన వారి మీద కాదు. ఈ యోహాను చెడమడ తిట్టేస్తున్నాడంట. మీరు సర్ప సంతానం, ఆ సంతానం, ఈ సంతానం అయినా కూడా అక్కడ ఎవ్వరూ కూడా నోరు మెదపకుండా వింటున్నారంట. అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఎంతటి జ్ఞానం నేర్పించారో చూడండి, ఎంతటి విజ్ఞాతను నేర్పించారో చూడండి. ఇప్పుడు సమయం దొరకట్లేదు కాబట్టి అవన్నీ మన పిల్లలు మర్చిపోతున్నారు. పాతకాలపువన్నీ మర్చిపోతున్నారు. తప్పు వాళ్ళది కాదు, చదువు బట్టి, టైం లేకపోబట్టి, వాళ్ళు అలసిపోబట్టి, ఈ 3 ఎక్కువగా వాళ్ళ మీద ప్రభావాలు చూపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను అంతే. నేను అందరినీ ఉద్దేశించి అంటలేదు. అలాగా ఇక్కడ ఏముందంట, అందరినీ తిట్టేస్తున్నాడు ఈయన ఎందుకు తిడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనే విషయాన్ని రేపు దినమని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం చదివిన ఒక చిన్న లైన్ ఉంది చూసారా, ఆ లైన్ కోసం మాట్లాడుకుందాం. ఈరోజు కూడా నాకు కొంచెం వాయిస్ పట్టేసింది. వాయిస్ ఎందుకు పడుతుందంటే నాకు తెలుసుండి కొంచెం టైట్ కరంగా ఉన్నది తిన్నప్పుడు కానీ, తాగినప్పుడు కానీ, అంటే ఒక టీ పొడి లాంటివి కానీ, ఒక జాంకాయ లాంటివి కానీ, కాస్త వగరికి సంబంధించి ఏమన్నా అంటే ఈ టైంలో వాయిస్ ఎందుకు పడుతుందో మీకు అర్థమై ఉంటుంది. అందరికి ఉన్న అలవాటే నాకు ఉంది. యాక్చువల్గా అవి కూడా తీసుకోకూడదు అనుకోండి, ఇంకా ఎలాగో మనిషి అన్నాక కాఫీ టీలు అలవాటే కదా. అందులో కొంచెం నా గొంతుకు మరీ పీసు గొంతుకేమో గమ్మున పడుతూ ఉంటుంది అది. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అదే ఫస్ట్ లైన్ చదివి మరలా దాన్ని వివరిస్తాను చూడండి. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, ఎక్కడికి వచ్చాడు, యోర్దాను దగ్గరికి వచ్చి, అక్కడ ఏం జరుగుతుంది, బాప్తిసాల కార్యక్రమం జరుగుతుంది. దాని విషయం రేపు మాట్లాడుకుందామే. ఇప్పుడు మాత్రమే ఈ లైన్ తీసుకుందాం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ సమరయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఈరోజు ఒక్క లైన్ మీద మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని యొక్క విషయంలో మీకు ఏమర్థమైందో నాకు తెలియదు కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే, పరలోక రాజ్యము సమీపించింది. ఇంచింది అంటే వచ్చింది. వచ్చిన దానిని, జరిగిన దానిని, అయిపోయిన దానికి ఎక్కువగా చీచి అనే పదం అంటే ఎదటి మనిషిని చీకొట్టే మాట కాదు ఇది. చాలా అర్థాలు ఉంటాయి. ఇంగ్లీషు, తెలుగు, హిందీ,
మనకున్న మొత్తం అన్ని లాంగ్వేజెస్లో కూడా ఒకదానికి 5-6 అర్థాలు ఉంటూ ఉంటాయి. వచ్చింది అంటే అది పూర్తయిందని కూడా పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఒకళ్ళని చిచ్చి అని ఎక్కిరిస్తాం కదా, ఆ చిచ్చీలు కాదు బాబు. ఇక్కడ అలాంటి చిచ్చీలు ఏం పెట్టుకోవద్దు. వచ్చింది అంటే మీ ఇంటికి ఎవరో వచ్చారు కదా, వచ్చింది, చెల్లి వచ్చింది, అక్క వచ్చారు, అన్నయ్య వచ్చారు, తాత వచ్చారు, మామయ్య వచ్చారు, ఏదో మన రిలేషన్ ఎవరో వచ్చినట్టుగా వచ్చింది అంటే ఇక్కడ అర్థం ఏంటారా? వచ్చిందంటే వచ్చిందనే కదా, చచ్చిందేనా? చూసారు ఎన్ని మాటలు వచ్చారు. వచ్చింది ఒకటి, చచ్చింది, చిచ్చి తీసుకోండి లాస్ట్లో ఒకటి, తర్వాత ఇంకోటి అసహించుకొని, అది జంతువునైనా ఇష్టం లేని మనిషినైనా చిచ్చి. ఇలాగా ఎన్నో ఉంటాయి. నచ్చింది, అబ్బా పదాలు బాగానే గుర్తొస్తున్నారా, పక్కన కూడా ఎవరు లేరు అంత తెచ్చడానికి. నచ్చింది, మెచ్చింది, వెళ్ళింది. ఇలాగా చూసారా, కొన్ని ఒక్క మాటకి ఇన్ని పదాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి అదే ఒకసారి చెప్పాను, ఒక అందమైన ఒక 1000 రూపాయలు పెట్టి ఒక మంచి ఫ్లవర్ వాజ్ కొని దాన్ని ఫ్రిడ్జ్ మీద పెడితే ఒక ఉన్నతమైన గౌరవం, డైనింగ్ టేబుల్ మీద పెడితే ఒక ఉన్నతమైన గౌరవం, కొంచెం మనకున్న కబోర్డ్స్లో పెడితే ఇంకా కొంచెం గౌరవం ఉంటుంది. అదే తీసుకెళ్ళి స్నానం చేసే బాత్రూంలో పెడితే ఎలా ఉంటుందరా? అప్పుడు ఫ్రిడ్జ్ మీద ఎంతో చక్కగా ఉంది, భలే ఉంది, నాకైతే నచ్చింది అన్న మాట ఇది మన స్నానాలు చేసే బాత్రూంలో చూస్తారంట, చిచ్చి ఇక్కడ పెట్టారేడు దీన్ని అని దాని వాల్యూ మారిపోతుంది. మనం పెట్టే ప్లేస్ బట్టి దాని యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి అని నేను చాలాసార్లు చెప్పాను. ఈరోజు కొత్తగా చెప్పాలి, అందుకే అంటున్నాను నేను. ఒక్క పదం అది కలిసి వచ్చినప్పుడు 5-6 సార్లు నేను వాడతానని చెప్పాను. ఎన్నిసార్లైనా నేను మాట్లాడతాను కదా. ఆ ఫ్లవర్ వాజ్ మనం పెట్టే స్థానం బట్టి ఆ యొక్క విలువ పెరుగుతుంది. ఫ్రిడ్జ్ మీద అందంగా పెట్టామనుకో, ఒక మంచి బొమ్మ కానీ అది కానీ ఇది కానీ, పిల్లలు కానీ పెద్దవాళ్ళు, అబ్బాయి ఫ్లవర్ వాజ్ భలే ఉంది చక్కగా, నాకైతే నచ్చింది, ఈసారి వెళ్తే నాకు ఒకటి తీసురా అంటూ ఉంటాం. అదే అక్కడ పెట్టామనుకో, చిచ్చి ఎంత విలువైంది తీసుకొచ్చి స్నానాలు చేసే ప్లేస్లో పెట్టడం ఏంటి అని అంటూ ఉంటాం. వెంటనే పదాలు మారిపోతూ ఉంటుంది. అలాగా ఇక్కడ విలువైన ఒక మాట వాడాడు ఎవరు? యోహాను. ఏమని? పరలోక రాజ్యం వచ్చింది. బాగుంది, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పరలోక రాజ్యం వచ్చినప్పుడు యేసుప్రభువారు ఏమన్నారు? ప్రతి నేత్రము నన్ను చూస్తుంది. బాగుంది. పరలోక రాజ్యం వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. ఇది బాగుంది. పరలోక రాజ్యం నుంచి వచ్చినప్పుడు చనిపోయిన వారు, బ్రతికిన వారు అందరూ ఆయన చూస్తారు. ఇది బాగుంది. తర్వాత అందరూ కూడా ఆయనతో కలిసి వెళ్తారు. తీర్పు జరిగాక మంచి ఎవరో చెడు ఎవరో, ఆయన దగ్గర నుంచి పైకి వెళ్ళేది ఎవరో, కిందకు పోయేది ఎవరో, అది దేవుని చిత్తం. మన యొక్క మారు మనసు నిమిత్తం మన యొక్క ఇదని ఇప్పుడు యోహాను చెప్పి తిడుతున్నాడు ఇక్కడ. సరే, ఇది బాగుంది. మరి అన్నీ బాగున్నప్పుడు ఇక మీకు వచ్చింది ఏంటి? చిచ్చి మీ మాటలు మీకే అర్థం కావట్లేదు, మాకేం అర్థమవుతుందని ఇప్పుడు ఆ చిచ్చి ఏదో నా మీద ఉపయోగిస్తారేమో మీరు. సరే, ఉపయోగించినా పర్వాలేదు, కానీ నాకు ఒక డౌటు. మళ్ళీ పెట్టావు కదా డౌటు. అదేంటంటే, పరలోక రాజ్యం వచ్చినప్పుడు భూమి అంతం అయిపోవాలి కదా. నేను భూమిని సమీపించినప్పుడు తెల్ల గుర్రం మీద బోరల శబ్దంతో, ఆటల శబ్దంతో నేను మహిమా స్వరూపుడనే మేఘం మీద వచ్చును. ఇది కూడా బాగానే ఉంది. మరి ఇక్కడ వచ్చేసేదాన్ని ఇతను చెప్తున్నాడు కదా, వస్తాడు చేస్తాడు అనుకోవట్లేదు, వచ్చేసింది అని చాలా క్లియర్గా మెన్షన్ పూర్తి చేశాడు. యొక్క మాట అంతా చాలా పరిపూర్ణంగా చెప్పేశాడు. పరలోక రాజ్యం సమీపించింది, వచ్చింది. అన్నప్పుడు మనం ఎందుకు ఎక్కడున్నాం? అందరూ చూస్తారన్నారు, బోరలతోటి వస్తానన్నారు, యేసుప్రభువారు వస్తానన్నారు.
నీ జ్ఞానం ఎలా ఉందంటే నీకు అర్థమైంది ఇదనమాట. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఆయన మొదట వచ్చాడు, చనిపోయారు, వెళ్ళిపోయారు, మహిమ స్వరూపుడు అయిపోయాడు, రెండోసారి వస్తారు అని మీరు నాకు జవాబు ఇవ్వచ్చు. అంటే ఇది ఇప్పటికింకా గమ్ముని మీ యొక్క మైండ్లో వెలుగు ఉండదు అంటే వస్తుంది, ఇప్పుడిప్పుడే కదా చెప్తున్నాను. అంటే మాకు తెలియనటువంటి ఉన్నతమైన జ్ఞానాన్ని మీరు ఏమైనా మాకు బోధించేశారా అని మీరు మళ్ళీ నన్ను హేళన చేయక్కర్లేదు. కానీ నేను చెప్పే విషయము ఏంటి అంటే యోహాను గారు చెప్పింది నిజమే. భూమి మీదకి పరలోక రాజ్యం వచ్చేసింది, భూమి మీదకి పరలోక రాజ్యం దిగిపోయింది. ఆ పరలోక రాజ్యం యేసు ప్రభుతోటి అంటు కట్టబడి ఉంది. ఆ పరలోక రాజ్యం ఆయనతోటే నింపబడి ఉంది. అందుకే అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరును తండ్రి యొద్దకు చేరడు అన్నాడు. కానీ కుమారుని యొద్దకు చేరడు అని అనలేదు. పరలోకముందున్న నా తండ్రిని మహిమపరిచేలాగా పరలోకములో తండ్రి అని ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడు భూమికి దిగి రాలేదు. కుమారుడైన ఆయన ఉన్నారు, ఆయన భూమి మీదకి దిగి వచ్చారు. ఈయనతో పాటుగా మన పైకి వెళ్ళాలి. చిన్న పిల్లల్ని మనం ఒక స్టేర్ ఎక్కించేటప్పుడు ఏం చేస్తాం? చిన్ని 2-3 మెట్లు అయితే ఎక్కిస్తాం. ఇంకా అక్కడి నుంచి ఎక్కువ మెట్లు మనం ఎక్కించలేం కదా. మనం ఎత్తుకొని చిన్నపిల్లలు దిగుతూ ఉంటాం, ఎక్కుతూ ఉంటాం. ఎందుకంటే మనం చిన్న పిల్లలమై ఉన్నాం, మన తండ్రి పెద్దవాడై ఉన్నాడు. అలాగే మనం మన పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు వాళ్ళకి మన చిన్నపిల్లలు, మన వాళ్ళకి తల్లిదండ్రులు అయి ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలో చూసుకుంటే భూమి మీదకి యేసు ప్రభువారు ఎప్పుడైతే తల్లి అయిన మరియ గర్భమున జన్మించాడో అప్పుడే పరలోక రాజ్యం భూమి మీదకి వచ్చింది. ఇంతకీ పరలోక రాజ్యం ఎవరు అంటే యేసు ప్రభువారే. పరలోక రాజ్యంలో యేసు ప్రభువారు లేరు. నీకు మెంటలు ఉంది, నీకు మామూలు మెంటలు కాదు, ఇప్పుడు దగ్గర లేవు కానీ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి జాయిన్ చేసేది అని అంటారు. ఆయన వెళ్ళిపోయారని చెప్తున్నాం కదా, ఆయన సముద్ర ఒడ్డున లేచి వెళ్ళిపోయారని చెప్తున్నాం కదా, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కాలం కదా అని కూడా మీరు అనొచ్చు. అందుకే అన్నాను, చెప్పడానికి ఇంకో 2 days టైం పడుతుంది నాకు ఇది అన్నాను. ముందు యెహోవా దేవుని కాలంలో జనరేషన్లో ఉన్నవారు పుట్టిన వారిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు యేసుప్రభు వారు పుట్టి సముద్ర ఒడ్డు నుంచి ఆయన ఆరోహణం అయిపోయి చనిపోయి లేచి శిష్యులతో తిరిగి పైకి వెళ్ళిపోయారు కదా, అప్పుడు దాకా కూడా మనం మర్చిపోదాం. పరిశుద్ధాత్మ దేవుని ఇక్కడి నుంచి మీకు ఉపయోగపడతారన్నారు కదా. అంటే ఇప్పుడున్న మన జనరేషన్లో అప్పుడు యెహోవా దేవుని కాలం, సెంటర్లో క్రీస్తు కాలం, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కాలం. ఫస్ట్ ఉన్న జనాన్ని తీసేద్దాం, ఇప్పుడున్న మన జనాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. మరి యేసు ప్రభుతో తిరిగిన కాలంలో జనములో లక్షలు వేలు ముందు వేలుకి వచ్చే తర్వాత లక్షలకు వచ్చినా నేను ముందు లక్షలు చెప్పి తర్వాత వేలు చెప్తున్నాను. ఈ లక్షలు వేలు కాదు కానీ కోట్ల మంది ఉన్నారు కదా. మరి యేసు ప్రభు సమీపించినప్పుడు, పరలోక రాజ్యం సమీపించిందని అన్నప్పుడు, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు యేసుప్రభు అందరినీ తీసుకెళ్ళిపోవాలి కదా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నప్పుడు అందరినీ తీసుకెళ్ళాలా వద్దా? కనీసం అట్లీస్ట్ వాళ్ళ 12 మంది శిష్యులన్నా తీసుకెళ్ళాలా వద్దా? ఆయన తల్లో మళ్ళీ రెండోసారి వస్తానన్నాడు కదమ్మా నా బంగారం, నీకు అర్థం కావట్లేదు, ఒక్కడు వెళ్ళిపోయిన తర్వాత నేను నా తండ్రితో వస్తానని చెప్పాడు కదా అని మీరు అనొచ్చు. అందుకే అన్నాను, ఇందాక నేను అన్నాను నాకే అర్థం కావట్లేదని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విషయం ఏంటి అంటే చెప్పాను కదా, యేసు ప్రభు వారు ఎప్పుడైతే పుట్టారో యేసు ప్రభుతో పాటే పరలోక రాజ్యం భూమి మీదకి వచ్చింది. యేసు ప్రభు వారే పరలోక రాజ్యం. ఆయనే మనకి మార్గము, ఆయనే మనకు సత్యము, ఆయనే మనకు జీవము.
పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయినా ఉద్ధరించేది ఏమీ లేదు మనం. ఎందుకంటే జీవము కలిగిన యేసు ప్రభు అయిన దేవుడు మన మధ్యకి వచ్చేసాడు. అందుకని అన్నాడు, పరలోక రాజ్యం సమీపించింది. సర్ప సంతానమా, దుష్ట శక్తులారా, మీరు ఎక్కడున్నారా బాబు? మీ బుర్రేటి, మీ జ్ఞానమేటి, మీరేం చేస్తున్నారు? ఇంకా సొద్దుకాయలు అంటున్నారేటి, ఇంకా పరిసైలు అంటున్నారేటి, ఇంకా యూదులు అంటున్నారేటి, అదన్నారేటి, ఎరుషలేం అంటున్నారేటి, ఇదేటి అదేటి. ఇదిగో రానున్నవాడు వస్తానన్నవాడు వచ్చేసాడు. ఆ మహోన్నతుడి చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కాను. ఇంతటి వాడు అబ్రహాముకి పిల్లలే పుట్టించాలా, రాళ్ళకు పుట్టించేస్తాడు ఆయన అని పిచ్చి పిచ్చి కేకలేసేస్తున్నాడు. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యము యేసుప్రభువరన్న మహోన్నతమైన రహస్యం యోహానికి తెలిసింది. అందుకే అతను ఏం చెప్తున్నాడో తెలుసా? అతనికి దైవ దర్శనము దేవుడు చూపించాడు మొట్టమొదటగా. అందుకే ఈ యొక్క పిచ్చెక్కిపోయి దర్శనాన్ని చూసి, ఈ యొక్క జ్ఞాపకాలు చూసి, అక్కడ జరుగుతున్న క్రియలను చూసి ఎవరు తీసుకుంటున్నారు బాప్తీసం? ఎవరి కోసం తీసుకుంటున్నారు? అసలు మీరు మారు మనసు పొందారా లేదా? మీకు విచక్షణ జ్ఞానం ఉందా లేదా? నీట మొలగడం గొప్ప కాదురా బాబు, ఆత్మతోనూ సత్యముతోనూ మీరు మొలగండి రా బాబు. ఇప్పుడు ఎందరో మందల మునిగిపోతున్నారు. అసలు మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఈయనెవరో మీకు తెలుసా? అసలు మీకు ఏం చేస్తానో మీకు తెలుస్తుందా? మాట్లాడితే అబ్రహాము దేవుడు అని పట్టుకున్నారేటయ్యా నాయన. అబ్రహాముకి దేవుడే, అబ్రహాముకి దేవుడి పేరు లేకే అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అని వాళ్ళ తరతరాలు చెప్పుకున్నారు. తర్వాత మోషే అక్కడికి వెళ్ళినప్పుడు నీ పేరు చెప్తావా చెప్పవా అని గొడవ ఆడినప్పుడు, నేను ఉన్నవాడినై ఉన్నానని చెప్పు, నేను ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా ఉంటానని చెప్పు అని చెప్పమని అక్కడ మోసే టైంలో ఆ చరిత్ర జరిగింది. బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా, యెరూషలేము దేవాలయంకి వచ్చాక కూడా, క్రీస్తు సంఘం వచ్చాక కూడా ఇక సొద్దుకాయలు, పరిసైలు, ఆ కాయలు ఈ కాయలు అంటారట. నాయన చింతకాయలన్నీ పక్కనెట్టండి, మంత్రాలకి చింతకాయలు రాలవరా బాబు. ఇతను ఎవరో తెలుసా మీకు అసలు అని చెప్పి ఏం చెప్తున్నాడంటే, అన్ని ప్రవక్త అయిన ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయడి, ఆయన త్రోవలను సరళం చేయడి అని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అని యెషయా ద్వారా చెప్పబడిన వాడితడేరా బాబు అని చెప్తున్నారు. విషయం ఏంటంటే, నేను చెప్తున్న మాట మీకు ఎవరికీ కూడా అర్థం కావట్లేదు అన్న విషయం నాకు అర్థమైపోయింది. అవును, యేసుప్రభువారు పుడతారని మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. ప్రవక్తలందరూ చెప్పారు పుడతారని. రక్షకుడైన యేసే పుట్టేశాడు. ఎంత జనరల్గా తీసుకుంటున్నామో వాక్యాన్ని, ఎంత సునాయాసంగా తీసుకుంటున్నామో వాక్యాన్ని, ఎంత చులకనగా తీసుకుంటున్నామో వాక్యాన్ని, ఎటకారపు మాటల్లో కూడా యేసయ్య మాటలు ఎంత భయంకరంగా వాడేస్తున్నామో. నిజంగా ఆ టయాన నరకం ఎలా చూస్తామంటే బాబు, ఒక్కసారి గుర్తెట్టుకోండి. అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నట్టుగా ఉంటుంది. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు నీతిమంతుడు కాదు. మారు మనసు ఓ పైకి కిందకి తప్పట్లు కొట్టేసి, మరి ఇక ఏదేదో చేసేసి, స్వస్థతలు, అద్భుతాలు, అన్ని వేషాలు పక్కనెట్టండి, వాక్యాన్ని పట్టుకోండి. దుష్ట సంతానమా, బుద్ధి జ్ఞానం లేని మనుషుల్లారా, నీచమైన బుద్ధి కలిగిన వారులారా, అబ్రహాం అంటారేటయ్యా మీరు? చెప్తుంటే మీ బుర్ర పనిచేయట్లేదా? మీ జ్ఞానం నశించిపోయిందా? అబ్రహాంకి పిల్లలు పుట్టించడం ఏంటి? ఆయన శక్తి స్వరూపము కలిగిన వాడు రాళ్ళకు పిల్లలు పుట్టిస్తాడయ్యా ఆయన. రాళ్ళకి పిల్లలు వస్తాయి. దేవుడు అక్కడ ఆర్డినరీ పీపుల్ కాదు, ఒక క్వాలిటీ కలిగిన ఐటెం ఆయన. ఏ వజ్రాలతో, ఏ వెండి బంగారములతో ఆయన మనం పోల్చదగుతాం. ఏం చదువుతున్నాం వాక్యం మనం, ఏం వింటున్నాం వాక్యం మనం, ఎవరు ఏం చెప్పారన్నది కాదు, నువ్వు ఎంత చదివి తెలుసుకున్నావు అన్నది ముఖ్యం. మేమేం చెప్పాము అన్నది కాదు, దేవుని ద్వారా నువ్వెంత నేర్చుకున్నావు అన్నది ముఖ్యం. ఎంత తిరిగి ఎన్ని చోట్ల ఎంత జ్ఞానం సంపాదించామన్నది కాదు. ఆ జ్ఞానం అంతా నీ దృష్టిలో, దేవుని దృష్టిలో వెర్రితనం. ఆయన జ్ఞానం సంపాదించు. మోషే సకల విద్యలలో ప్రావీణుడు. అవతల పో, నా విద్య నీకు కావాలి, నీ విద్యలు నాకెందుకు, నా విద్య నేర్పిస్తాను రా అని ఇచ్చేసాడంతే కొన్ని గొర్రెలు. అంటే ఇజ్రాయేల్ జనాంగాన్ని నీకు ఇవ్వబోతున్నాను. మనిషి గొర్రెతో పోల్చబడ్డాడు, యేసుప్రభువారు గొర్రెతో పోల్చబడ్డాడు. యేసుప్రభువారు మనిషే కదా, కానీ గొర్రెతో ఎందుకు పోల్చబడ్డాడు? ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి లింకులు. ఒక చైన్ లింక్ పట్టుకుంటే దాన్ని బట్టి ఆకాశానికి ఎక్కేయచ్చు, కిందకు చూస్తే కళ్ళు తీరు పడకుండా ఉండాలి. కానీ ఒక చైన్ లింక్ సముద్రానికి వేసి అలా ఉంటే లోనకి అది పట్టుకొని కిందకి వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఆక్సిజన్ అందకుండా నువ్వు చావకుండా ఉంటే. అంత కిందకి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు.
పాపం మన కొంతకాలం కొన్ని రోజుల క్రితం కదా మనకి మునిగిపోయిన షిప్పు ఆ నిపుణులు వెళ్ళి చూసి ఇచ్చేసి వచ్చారు. షిప్ పేరేంటి? టైటానిక్. రికార్డ్ బ్రేక్ అనమాట. అలాంటివి కదా కొన్ని సంవత్సరాలు పురాతనమైపోయి కొన్నింటి చాలా పురాతనం అయిపోయింది. దానికి అంత దిగువని వెళ్ళి అవన్నీ చూసి పెట్టి ఆ 5గురు వచ్చారా పాపం అనుకోకుండా. ఇంకా వాళ్ళు బయటకు వస్తే ఇంకెంత చరిత్ర చెప్తురో, దాని యొక్క విషయాలు వివరాలు ఆ పురాతనమైన ఇంకెంత బయట పెడదురో. కానీ అనుకోకుండా భయంకరంగా అంతటి మహాజ్ఞానులు అలాగా ఇదైపోయారు. ఎప్పుడైనా సరేనే విలువైన మనిషి పోతే నాకు చాలా బాధగా ఉంటుంది. విలువైన మనిషి చనిపోయాడు అనుకోండి, నాకు ఎందుకో చాలా బాధ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంటుంది, తాగి తాగి భార్యలను కొట్టేసిన వాళ్ళు, పిల్లల్ని వదిలేసిన వాళ్ళు, భవిష్యత్తు చూడకుండా అర్ధాంతరంగా తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఎక్కడో వేసేసిన వాళ్ళు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా వింటే కనుక తిట్టుకుంటే పర్వాలేదు, తిట్టుకోండి, బూతులు కూడా తిట్టుకోండి నన్ను. అలాంటి వాళ్ళకి ఏమవ్వదు. కానీ విలువైన వాళ్ళు ఎందుకు చనిపోతారని, మిలిటరీలో ఎవరైనా చనిపోయినా, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అంత తర్ఫీదు పొందలేరు. సంవత్సరం అంతా చదివిన తర్వాత ఫెయిల్ అయిపోయి మళ్ళీ అదే సంవత్సరం చదవాలంటే నీకు సంవత్సరం ఇంకొకటి రావచ్చు, నీకు సమయం రాదు. అందులో నీ భవిష్యత్తు నాశనం, నీ జీవితం నాశనం, నీకు ఇయర్ నాశనం. నీ ముందు వాళ్ళందరూ అదరికి వెళ్ళిపోతుంటే నువ్వు ఇంకా వెనకతలు ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? అలాగా అంత విలువైన వాటిని ఆ విలువ ఆ వస్తువు బట్టి, దాన్ని చూసిన మనుషులు బట్టే తెలుస్తుంది. ఇప్పుడు యేసయ్యని ఏమిటి పోల్చగలం? యేసయ్యని ఇంత విలువైన యేసయ్యని ఏమిటి మనం పోల్చగలం? నేను వచ్చేసాను భూమి మీదకి, నా ద్వారానే జీవము మార్గము సత్యము పరలోక రాజ్యం ఉన్నది, నా ద్వారా ఎవడును తండ్రి దగ్గరికి అన్నాడు, కుమారుని దగ్గరికి అనలేదు. మళ్ళీ ఇంకోబట్ట నా ద్వారానే ఎవరైనా చేరాలి, నేను తప్ప తండ్రిని ఎవరు చూడలేదు. రాగానే తండ్రి కొడుకుని పక్కనెట్టి రా బాబు రా అంటాడుకున్నా. సమస్త బాధ్యతలు కొడుకుకే ఇవ్వబడ్డాయి. తల్లిదండ్రులు చనిపోతే తల్లిదండ్రులకు ఆస్తులు ఉంటే తల్లిదండ్రులు చనిపోతే పిల్లల పేరుని రాసినా రాయకపోయినా దానికి వారసులు వాళ్ళే. అచ్చు గుద్ది ప్రపంచం అంతా మోత మోగుతుంది, వాళ్ళే అర్హులు. భర్త లేకపోయినా భార్యకి, భార్య లేకపోయినా భర్తకి, ఇద్దరు లేకపోతే ఉన్నదేదో పిల్లలకి. ఏది ఉంటుంది? ఒక పూరు గుడిసుంటే పూరు గుడిసే. అందరూ ఉన్నతమైన స్థాయిలో ఉండాలని లేదు కదా, ఎవరికి ఎంత ఉంటే అంతే. పరలోక రాజ్యం భూమి మీదకి వచ్చిందనే విషయం అతనికి తెలిసింది. అదే మాట చెప్తున్నాడు. యెషయాలో చెప్పాడు కదరా బాబు, అనేకమైన చోట్ల చెప్పారు కదరా బాబు. అతనే వచ్చేసాడు భూమి మీదకి. తల్లి అయిన మరియ గర్భంలో పుట్టి ఇంతటి వాడయ్యి వచ్చాడు. నేనేం చేయాలో తెలియట్లేదు. అసలు అతని చెప్పులు తల మీద పెట్టి తిరగడానికి కూడా నాకు అర్హత లేదురా బాబా. మీరు ఎవరి కోసం తీసేసుకుంటున్నారు బాప్తీసం? నేను ఇస్తాను, కంగారు పడద్దు. ముందు మీరు వాక్యం వినండి. క్రీస్తు అంటే ఎవరో తెలుసుకోండి, రక్షకుడు అంటే ఎవరో తెలుసుకోండి. ముందు మీరు మారు మనసు పొందండి. నీటిలో 36 సార్లు ముంచుతాను, 16 సార్లు ముంచుతాను. మీ పళ్ళు బిగుసుకుపోయేదాకా చలిలో 100 సార్లు ముంచి లేపుతాను నేను. అది కాదు, మీకు కావలసింది మారు మనసు, ఆయనకి ఇష్టమైన మనసు. ఆయన ఎక్కడో పిచ్చెత్తిపోయి చెప్తున్నాడు. మిగతా విషయాలన్నీ కూడా రేపు దినాన్ని మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇందులో మహానాయకులు కూడా వచ్చారు. ఆ మహానాయకులు ఎవరంటే సద్దుకాయలు, పరిసయులు వగేరా వగేరా అంతా వచ్చారు. ఇవన్నీ కూడా రేపు దినం మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును కాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భవనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కడిని తప్పించమనైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించను గాక. ఇక నాకు బ్రెయిన్ నిండిపోయింది. గుడ్ నైట్.